హాయ్ అండి. నమస్తే అందరికీ. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక ఈరోజు వీడియో వచ్చేసి ఇది మా రియల్ హోమ్ టూర్ అనమాట. అంత క్రితం ఒక 2 హోమ్ టూర్లు చేసింది కదా, మళ్ళీ ఇప్పుడు హోమ్ టూర్ ఏంటా అని అనుకోకండి. ఇదైతే మా వారు పుట్టినిల్లు అనమాట. ఇది పక్కా పల్లెటూరు అండి. చిన్న పల్లెటూరులో ఉంటుంది ఇల్లు. ఇల్లు చూస్తేనే మీకు అర్థమైపోతుంది. పక్కన లొకేషన్ చూసారా, చుట్టూ అడవి లెక్క ఉంటుందన్నమాట. ఇక ఈ ఇల్లు అయితే మా వారి పుట్టినిల్లు అనమాట. వీళ్ళు ఏం చేశారంటే, మా మావయ్య గారు వాళ్ళు ముగ్గురు అన్నదమ్ములు. అయితే మా మావయ్య గారు ఆ ఊళ్ళో ఉండకుండా ఇక్కడ సపరేట్గా వేరే ఊరు వచ్చేసారు. ఇక అప్పటి నుంచి ఇక్కడే ఉన్నారనమాట. మా వారు అప్పుడు చిన్న బాబు అంట. ఇక అప్పటి నుంచి మా వారికి ఇక్కడ అలవాటు అయిపోయి మళ్ళీ అక్కడికి వేరే చోటకి, అదే వాళ్ళ సొంతూరు వెళ్ళలేకపోయారు. ఇక ఇక్కడే సెటిల్ అయిపోయారు. అంటే ఇది మా వారికి అమ్మమ్మ వాళ్ళ ఊరు. మేము ప్రజెంట్ ఇప్పుడు ఉన్నదైతే ఇక అక్కడ ఇల్లు ఉంది కదా, ఆ ఇంటిని అయితే మా మావయ్య గారు వాళ్ళు ముగ్గురు అన్నదమ్ములు అని చెప్పాను కదా, వాళ్ళ తమ్ముడికి ఇచ్చారనమాట ఉండమని. ఇల్లు మరి వేస్ట్ అయిపోతుంది కదా అని చెప్పేసి మా మావయ్య గారు వాళ్ళ తమ్ముడు, అంటే మాకు చిన్న మావయ్య అవుతారు కదా, ఆయన అయితే ఉంటున్నారు. ఆయన మా అత్తయ్య గారు కూడా ఉన్నారండి. మా అత్తయ్య గారు చాలా పెద్ద వయసు వచ్చేసిందండి. అత్తయ్యకి మావయ్యకి ఇద్దరికిను, అంటే మా చిన్న అత్తయ్య వాళ్ళకనమాట. ఇక ఎంత పెద్ద వయసు వచ్చినా సరే ఇంటిని చూసారా ఎంత నీట్గా ఉంచుకుందో. అసలు ఈ రోజుల్లో మనకు అన్ని ఫెసిలిటీస్ ఉంటేనే మనం ఇంటిని కొంచెం నీట్గా ఉంచుకోలేకపోతున్నాము. అలాంటిది ఏ ఫెసిలిటీస్ లేకపోయినా సరే ఇంటిని పండులాగా నీట్గా పెట్టుకుంది. ఇంటి చుట్టూరు అరుగు వేసుకోవడం, అరుగు పైన అలకడం, అరుగు పైన ముగ్గులు పెట్టడం చూసారా. ఇక ఇంట్లోకి అయితే మా వారు వెళ్ళలేదంట. ఈసారి నేను ఎప్పుడైనా వెళ్ళినప్పుడు ఆ ఇంట్లోకి కూడా వెళ్ళి వీడియో తీస్తానండి. మా అత్తయ్య గారిని, మా మావయ్య గారిని కూడా, అంటే మా చిన్న అత్తయ్య చిన్న మావయ్యని కూడా చూపిస్తాను. ఇంకొక మూడో మావయ్య గారును మూడో అత్తయ్య గారు ఉన్నారండి. వాళ్ళైతే వేరేగా, అంటే వేరే వీధి అనమాట వాళ్ళది. అక్కడికైతే వెళ్ళారు కానీ వీడియో తీయలేదు ఈయన. అదిగోండి మా అత్తయ్య గారు కనబడ్డారు కదా, ఆవిడే అనమాట. నేనైతే క్లారిటీగా ఈసారి వీడియో తీస్తాను. నచ్చితే